హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సాత్విక్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి నేను ఆర్గానిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. సో దానికి ఈ వీడియో తీశాను. మా ఇంటి పక్కన ఒక మా తాతయ్య ఖాళీ ప్లేస్ ఉంటే ఇలా చెట్లు వేశారండి. ఈ చెట్లు వచ్చేసి చిక్కుడుకాయ చెట్లు. తనేంటంటే చిక్కుడుకాయ చెట్లు మనం సీడ్స్ కూడా వేయచ్చు. ఆయన సీడ్స్ వేయకుండా బయట మనకి చెట్లు సీడ్స్ వేస్తే ఏంటంటే చెట్లు రావడానికి చాలా టైం పడుతుంది. సో అందుకని మనకి బయట ఇలా చెట్లు కూడా అమ్ముతారు. చిన్న చిన్న చెట్లు ఇలా కట్టలు కట్టేసి అమ్ముతారు. సో అవి తీసుకొచ్చి వేశారండి మా తాతయ్య. దీంట్లో మనకి ఇలా వైట్ కలర్ ఫ్లవర్స్ వచ్చిన చిక్కుడుగా చూడండి. ఇవి పప్పు చిక్కుళ్ళు అంటారు కదా, ఆ చిక్కుళ్ళు అండి. చాలా బాగా వచ్చాయి. అంటే కాయలు ఎలా వస్తాయో ఏంటో అని చెప్పి వేశారు, కానీ చాలా ఈ జనరేషన్లో ఎవరండి ఇలా చెట్లు పెంచి ఫ్రెష్గా కూరగాయలు కోసుకొని తిని కాయలు కానీ కూరగాయలు కానీ ఏవైనా ఫ్రెష్గా చెట్టు నుండి అప్పటికప్పుడు తినాలి అనేవాళ్ళు ఎవరు లేరండి. ఎందుకు టైం వేస్ట్, దానికి మనీ కూడా వేస్ట్ అవుతుంది కదా. సో అందుకని ఎవరు చేయట్లేదు. అందరూ బయట నుంచి తీసుకుంటున్నారు కూరగాయలు. కానీ అవి ఏంటంటే బయట మనకి దొరికే వెజిటేబుల్స్ అన్నీ ఫ్రెష్వి కాదండి. వాళ్ళు ఎప్పుడో కోసిన కూరగాయలన్నీ స్టోర్ చేసి మనకి అమ్ముతుంటారు. ఈవెన్ ఆకుకూర కూడా వాళ్ళు అలానే చేస్తుంటారు. మనకి ఇలా ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకోవడం వలన ఏంటంటే మనకి హెల్త్ కూడా బాగుంటుంది. ఫ్రెష్ కూరగాయలు పిల్లలకి కానీ మనకి కానీ చాలా మంచిది హెల్త్కి. ఇది వచ్చేసి కాకరకాయ చెట్టు అండి. ఇది కూడా సేమ్ అలానే వేశారు. చెట్టు చిన్న చెట్టు తీసుకొచ్చి. ఇంకోటి ఏంటంటే కాకరకాయ చెట్టుకి బీరకాయ చెట్టు పొట్లకాయ ఇవన్నీ ఏంటంటే ఇలా మనకి కర్రలతోటి కట్టేసి ఇలా అల్లించాలి. అప్పుడే మనకి కాయలు వస్తాయి. కింద కన్నా ఇలా అల్లిస్తే ఏంటంటే బాగా వస్తాయండి కాయలు. చూడండి కాయలు చూసారు ఎంత బాగున్నాయో ఫ్రెష్గా. మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేయండి. మనం అప్పటికప్పుడు చెట్టు నుండి కోసి వండిన కూర కానీ బయట స్టోర్ చేసుకొని తీసుకున్న కూరగాయలు కానీ చాలా డిఫరెన్స్ ఉంటుందండి కర్రీ వండితే. ఇది వచ్చేసి బెండకాయ అండి. అస్సలు బెండకాయలు మాత్రం చాలా లేతగా టేస్టీగా ఉన్నాయండి. మా పాపకి ఫ్రై చేసి పెట్టాము. ఇవి చాలా బాగుంది. పిల్లలు కూడా బాగా తిన్నారు. ఇలా మనం ఏంటంటే అన్ని వెజిటేబుల్స్ అన్ని రకాల ఫ్రూట్స్ ఏవి పండించలేకపోయినా అట్లీస్ట్ మనం ఆకుకూరలైనా సరే మనకి వీలైనంతలో ఇలా ఫ్రెష్గా పండించుకొని తిన్నామంటే చాలా మంచిదండి హెల్త్కి కూడా. అంటే మనకు అదేం పెద్ద ఖర్చు కాదు కదండి. అంటే బయట ఇప్పుడు మా సిస్టర్ ఆర్గానిక్ ఫార్మింగ్ అని ఒకటి వాళ్ళ బిల్డింగ్ పైన స్టార్ట్ చేశారండి. వాళ్ళకైతే ఆల్మోస్ట్ ఇది చూడండి ఆకుకూర తోటకూర అండి. అసలు ఈ ఆకుకూర పప్పు బయట తెచ్చే ఆకుకూరల కన్నా చాలా టేస్టీగా ఉంటుందండి. పప్పు వండితే సీడ్స్ ఉన్నాయి కదా, మనం ఆ సీడ్స్ కూడా బాగా డ్రై అయిన తర్వాత ఆ సీడ్స్ వేస్తే కూడా మనకి చెట్లు వస్తాయండి. ఇది పడిమొలిసిన చెట్టు అండి. ఇది చెట్టు వేయలేదు. ఇది చూడండి మనకి కనకాంబరాల చెట్టు కదా, పూల చెట్లు అన్ని రకాల చెట్లు వేశారండి. ఇది తోటకూర కూడా, ఇది తోటకూర పడిమొలిసిన చెట్టే అండి. ఇది వచ్చేసి ఆవాలు అంటారు కదా, ఆవాల చెట్లు అండి. ఆ పూలన్నీ మనకి ఇలా కాయల్లాగా వచ్చేసి బాగా డ్రై అయిపోతాయండి. డ్రై అయిపోయిన తర్వాత మనకి ఆవాలు తయారవుతాయి. మనం యూస్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగున్నాయో. చాలామందికి తెలియదు ఇది ఆవాల చెట్టు అని. ఇది వచ్చేసి గుంటగరిగరాకు చెట్టు అండి. ఇది మనకి హెయిర్ గ్రోత్కి చాలా హెల్ప్ అవుతుంది. చాలామంది ఆయిల్ కూడా యూస్ చేస్తారు. మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి గుంటగరిగరాకుతో ఎలా ఆయిల్ చేస్తారు, ఎలా ప్రాసెస్ ఏంటని. ఇది బంతిపూల చెట్లు అండి. 2 రకాల బంతిపూలు తెచ్చి చెట్లు వేశారు. ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ బంతిపూలు. ఇటు సైడ్ ఏమో ఎల్లో కలర్ బంతిపూలు కూడా 2 చెట్లు వేశారండి. చూడండి ముద్ద బంతిపూలు అంటారు కదా అవండి. ఇలాంటివి మనకి ఇంటి నిండా చెట్లు ఉంటే మనకి ఏమంటారు ఆక్సిజన్ కానీ అన్ని విధాలా మనం చెట్లు పెంచుకోవడం వల్ల మనకు ఆరోగ్యంతో పాటు మనకి ఫుడ్ తక్కువ ఖర్చు అవుతుంది. మనం కూరగాయలు కొనుక్కోకుండా ఇంట్లోనే ఆర్గానిక్గా తినచ్చు. చాలా హెల్ప్ అవుతుందండి. ఇది వంకాయ చెట్టు అండి. తెల్ల వంకాయలు అంటారు కదా, ఇలా రౌండ్గా ఉండి వస్తాయి కదా. చూడండి ఎంత బాగున్నాయో. మనకి అదొక సాటిస్ఫాక్షన్ అండి. మన ఇంట్లో చెట్లు పెంచుకొని ఆ చెట్ల నుండి వచ్చినవి తింటే అది చాలా తృప్తిగా అనిపిస్తుందండి. మనం పెంచిన చెట్లు కాబట్టి చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. సో ఇదేంటంటే మా తాతయ్య వాళ్ళు వేసింది. సో నేను కూడా ఏమైనా ట్రై చేద్దాంలే, ఇలా వేద్దాము అనేసి. మా ఇంటి దగ్గర ఇలా ప్లేస్ లేదు. సో మనం బిల్డింగ్ మీద ఎలా పెట్టాలి ఏంటని మనము ఈ గ్రో బ్యాగ్స్ ఇంకా మట్టి ఇలాంటివి కొనాలంటే మనకి చాలా ఖర్చు అవుతుంది. సో మనకి ఊరే కాబట్టి విలేజ్లో మట్టి ఈజీగా దొరుకుతుంది. సో బ్యాగ్స్ కొనాలన్నా ఎందుకు మనకి ఖర్చు అవుతుంది అనుకుంటే
మన ఇంట్లో ఏమైనా వేస్ట్‌వి బకెట్స్ అలాంటివి ఏమైనా ఉంటాయి కదా! డబ్బాలు అలాంటివి ఉంటే దాంట్లో పెట్టొచ్చండి. నేను ఒక నెక్స్ట్ వీడియో చేస్తాను మీకోసము. ఎలా చేయాలి? రూపాయి ఖర్చు లేకుండా మనం ఇంట్లో ఉన్న వాటితోటే మనం చెట్లను ఎలా పెంచాలి ఏంటని ఖచ్చితంగా మీకోసం ఒక వీడియో చేస్తానండి. నాకు ఇవి చూసిన తర్వాత చాలా ఇన్స్పిరేషన్‌గా అనిపించింది. సో, మనం ఎందుకు చేయకూడదు అనేసి. ఇది టమోటా చెట్లండి. ఇవి టమోటో, దోసకాయ ఇలాంటివి ఏంటంటే మనము చెట్లేయాల్సిన పని లేదు. మనము కూరగాయలు కట్ చేసినాక ఉంటాయి కదా! వాటర్ వేసినా కూడా వస్తాయండి అవి టమోటాలు. ఈవెన్ మనకి దోసకాయ కానీ బీరకాయ కూడా మనము సీడ్స్ ముదిరిపోయిన బీరకాయని ఎండబెట్టేసి ఆ సీడ్స్ తోటి కూడా మనం చెట్లు వేసుకోవచ్చు. వస్తాయండి. మనము ట్రై చేయకుండా ఏది రాదనుకుంటే ఎలా అండి? ట్రై చేయాలి. సో, నేను కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను నా ఆర్గానిక్ ఫార్మింగ్ ఎలా ఉందో. రోజ్ చూడండి చాలా బాగుంది కదా! థ్యాంక్స్. పెద్ద పెద్ద చెట్లు వేయాల్సిన అవసరం లేదండి. మనం రెగ్యులర్గా యూస్ చేసే కొత్తిమీర, ఈ పుదీనా, లేదంటే మెంతికూర, ఆకుకూరలు, తోటకూర ఇలాంటివి అట్లీస్ట్ వీటితోటి స్టార్ట్ చేసి అవి బాగా గ్రోత్ ఉంటే మనం నెక్స్ట్ ఏమన్నా పెద్ద చెట్లు అలాంటివి వేస్తే బాగుంటుంది. థ్యాంక్స్.